హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే 3ds మ్యాక్స్లో ఉన్న లాఫ్ట్. ఈ లాఫ్ట్ అనే పర్టికులర్ ఆప్షన్ మనం యూజ్ చేయాలంటే 2 స్టెప్స్ అనేటివి ఉంటాయి. సో మనకి ఒక 2 డిఫరెంట్ 2D ఆబ్జెక్ట్స్ కావాలి. లాఫ్ట్ అనేది బేసికల్గా ఒక 2D ఆబ్జెక్ట్ని 3D ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయడానికి 3D మ్యాక్స్లో ఉన్న ఒక ఆప్షను. అలాగే ఎక్స్ట్రూడ్ అని, స్వీప్ అని, అలాగే ఫేస్ ఎక్స్ట్రూడ్ అని, సో చాలా డిఫరెంట్ మోడిఫైయర్స్ ఉన్నాయి. ఈ మోడిఫైయర్స్ ద్వారా 3ds మ్యాక్స్లో ఒక 2D ఆబ్జెక్ట్ని 3D ఆబ్జెక్ట్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. వాటిల్లో లాఫ్ట్ అనేది కూడా ఒక ఆప్షన్, ఒక 2D టు 3Dగా మోడిఫై చేయడానికి. ఈ సేమ్ ఆప్షన్ మనకి అన్ని 3D సాఫ్ట్వేర్స్లో ఉంటుంది. అది ప్రాబబ్లీ మీరు స్కెచ్అప్ అవ్వచ్చు, లేదంటే యూనిగ్రాఫిక్స్ అవ్వచ్చు, లేదంటే క్యాటీ అవ్వచ్చు, ప్రోఈ అవ్వచ్చు, ఎనీ సాఫ్ట్వేర్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్. సో లాఫ్ట్ అనేది నేమ్ అయితే మారవచ్చు, బట్ ఈ పర్టికులర్ వీడియోలో 3D మ్యాక్స్లో లాఫ్ట్ ఎలా యూజ్ చేయాలనో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ స్టెప్, మ్యాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ అనేది మన కేటగిరీ. వీటిల్లో లాఫ్ట్ అనే బటన్ అనేది డిసేబుల్ ఉంది. ఎందుకు డిసేబుల్ ఉంది అంటే మ్యాక్స్ యూజ్ చేయాలంటే మనకి కంపల్సరీ షేప్స్ కావాలి, ఆబ్జెక్ట్స్ ఉండకూడదు. సో స్టెప్ నెంబర్ 1 మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనకి షేప్స్ కావాలి. షేప్స్ అంటే ఎనీ షేప్స్. ఈ పక్కన ఇవి ఆబ్జెక్ట్స్, ఈ పక్కన షేప్స్. ఈ మౌస్ పాయింటర్ మీరు చూసినట్లయితే సెకండ్ కేటగిరీ షేప్స్. ఈ షేప్స్లో మీరు ఏ షేప్ అయినా యూజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో మీకు నచ్చిన షేప్, సే ఒక సర్కిల్ తీసుకుందాం ఫర్ టైం బీయింగ్, ఇది ఒక సర్కిల్. అలాగే ఒక ఆర్క్ తీసుకుందాం. ఆర్క్ వచ్చి ఇక్కడ టాప్లో నేను డ్రా చేశాను, ఇది ఆర్క్ అనుకుందాం. సో ఈ ఆర్క్ నేను కొంచెం సైడ్ ప్లేస్ చేశాను. ఇప్పుడు దీన్ని ఆల్ట్ డబ్ల్యూ అనే కీ ద్వారా నేను మ్యాక్సిమైజ్ చేశాను. జీ అంటే గ్రిడ్ అనేది డిఫాల్ట్గా ఆఫ్ అయిపోతుంది. ఈ రెండిటికి కలర్స్ నేను వైట్ అనేవి ఇస్తాను, సో దట్ మనం కొంచెం మీరు ఈజీగా చూడొచ్చు. ఫైన్. సో ఇప్పుడు మనం చేసిన స్టెప్ 1 ఏంటంటే ఒక 2 డిఫరెంట్ షేప్స్ని మనం క్రియేట్ చేసాం. ఒకటేమో సర్కిల్, ఒకటేమో ఆర్క్. ఈ సర్కిల్ పైన ఈ ఆర్క్ని నేను ఈ సర్ఫేస్ని జనరేట్ చేయడానికి లాఫ్ట్ యూజ్ చేస్తారనమాట. దానికి ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ లాఫ్ట్ 3ds మ్యాక్స్ అని మీరు టైప్ చేస్తే ఈ ఆటోడెస్క్ హెల్ప్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఆటోడెస్క్ హెల్ప్. ఇక్కడ మీకు లాఫ్ట్ కాంపౌండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, స్టెప్ బై స్టెప్ కంప్లీట్ డాక్యుమెంటేషన్ వీళ్ళు ఇచ్చారు. ఓకే, సో ఇది మీరు ఒక్కసారి చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఒకే ఒక ఎగ్జాంపుల్ వీళ్ళు ఇచ్చారు, కానీ నేను లాఫ్ట్ పైన నియర్లీ ఒక 5 to 6 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ వీడియోలో చాలా బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైన్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసి, అంటే నేను దేన్ని సెలెక్ట్ చేశాను అంటే సర్కిల్ని. ఈ సర్కిల్ యొక్క ఈ యాక్సిస్లో ఈ సర్ఫేస్ నేను జనరేట్ చేయాలి. సో దీని యొక్క రేడియస్ ఎంత ఉంది, 39 ఉంది, సేమ్ సెంటీమీటర్స్ ఉంది. ఈవెన్ మీకు కావాలనుకుంటే 25 కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడికి వెళ్ళి కాంపౌండ్ ఆబ్జెక్ట్లో లాఫ్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేషన్ మెథడ్, సర్ఫేస్ పారామీటర్స్, పాత్ పారామీటర్స్కు, స్కిన్ పారామీటర్స్ అంటే 4 రోల్అవుట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రోల్అవుట్లో ఈ క్రియేషన్ మెథడ్లో గెట్ పాత్, గెట్ షేప్ అని ఉంది. సో నేను గెట్ షేప్ అంటే ఈ యొక్క సర్కిల్కి ఈ యొక్క షేప్ని నేను అటాచ్ చేస్తున్నాను. గెట్ షేప్, నేను ఈ ఆర్క్ పైన నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సర్కిల్ చుట్టూ ఈ ఆర్క్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, ఫైన్. ఈ ఆబ్జెక్ట్ నేను సైడ్ పెడుతున్నాను. ఇక్కడ ఈ రియలిస్టిక్ మోడ్లోంచి నేను షేడెడ్ మోడ్లోకి వెళ్తున్నాను. సో ఇది మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ సర్కిల్ని సెలెక్ట్ చేశాను. ఈ మోడిఫైలోకి వెళ్ళి దీని రేడియస్ని నేను పెంచాను అనుకోండి. ఈ రేడియస్ని సర్కిల్ పెరిగినప్పుడల్లా ఆటోమేటిక్గా ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ మనకి చేంజ్ అవుతుంది. ఫైన్. సో నేను రేడియస్ అరౌండ్ ఒక 45 ఇచ్చాను, కానీ ఈ ఆర్క్ను మార్చినప్పుడు కూడా ఈ ఆబ్జెక్ట్ అప్డేట్ అవుతుంటుంది ఇలా. ఓకే, ఫైన్. సో ఇది ఫ్రమ్, అలాగే ఇది టు, అలాగే ఇది పై అంటే ఇలా వస్తుంది. ఇన్ కేస్ మీకు దీనికి ఈ పర్టికులర్ ఈ లాఫ్ట్ క్రియేట్ చేసిన ఈ ఆబ్జెక్ట్కి కొంత థిక్నెస్ ఇవ్వాలి అంటే మనం షెల్ అనే ఒక మోడిఫైర్ని యూజ్ చేయొచ్చు. ఎస్ 2, 3, 4 ఇక్కడ షెల్ అనే ఒక మోడిఫైర్ ఉంది. ఈ షెల్లో దీని యొక్క అవుటర్ అమౌంట్ వచ్చి 2.5 సెంటీమీటర్స్ ఇస్తే ఇలా ఉంటుంది. సో ఇది యాక్చువల్గా లాఫ్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఫైన్. ఇలాగే మీరు ఈసారి ఒక సింపుల్ రెక్టాంగిల్ నేను క్రియేట్ చేస్తున్నాను. సే ఇది రెక్టాంగిల్. ఈ నా రెక్టాంగిల్కి ఇక్కడ ఒక సింపుల్ టెక్స్ట్లో మీకు ఎనీ లెటర్, సే ఒక హెచ్ తీసుకుంటున్నాను. ఈ హెచ్ నేను సో ఇక్కడ టైప్ చేస్తున్నాను. హెచ్ ఇక్కడ క్లిక్ చేశాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే
ఒక రెక్టాంగిల్ ఉంది, ఒక హెచ్ అనే ఒక నార్మల్ క్యారెక్టర్ ఉంది. సో ఈ రెక్టాంగిల్కి ఈ హెచ్ యొక్క లెటర్ని మనం గెట్ షేప్ ద్వారా అటాచ్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో లాఫ్ట్లో గెట్ షేప్లో ఈ రెక్టాంగిల్కి ఈ హెచ్ లెటర్ని నేను అటాచ్ చేస్తున్నాను. ఓకే ఫైన్. తర్వాత ఇన్ కేస్ ఈ హెచ్ మీకు నచ్చలేదు, మోడిఫైలోకి వెళ్ళి దీని యొక్క సైజు నాకు 50 కావాలి. ఈ హెచ్ నాకు వద్దు, నాకు ఎస్ కావాలి. ఎస్ చూస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే ఇది ఎస్. ఇన్ కేస్ నాకు ఎస్ వద్దు, ఎల్ కావాలి, ఇది ఎల్. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్సీఓ స్కిల్స్ అని టైప్ చేశాను, ఎస్సీఓ. ఇలా ఈచ్ లెటర్ మీరు ఇక్కడ ఏ వర్డ్ అయితే టైప్ చేస్తారో, ఇప్పుడు నేను ఐ ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా మీకు ఈ రెక్టాంగిల్ చుట్టూ మీకు థిక్నెస్ వచ్చేసింది. కానీ ఈ ఫాంట్ను మనం మార్చామనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐ ప్లేస్లో ఈ ఫాంట్ నాకు ఏరియల్ కాకుండా డిఫరెంట్ ఫాంట్స్ ఇస్తే మీకు ఆ యాక్సిస్ అటాచ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్ల్యూ ప్రెస్ చేస్తే డబ్ల్యూ, ఇప్పుడు నేను F3 ప్రెస్ చేశాను అనుకోండి, మీకు వైర్ ఫ్రేమ్ కనపడుతుంది. ఈ వైర్ ఫ్రేమ్లో మీకు ఏమవుతుంది, ఈ రెక్టాంగిల్కి ఈ డబ్ల్యూ అనే ఒక సర్ఫేస్ యాడ్ అయింది. ఈ లోపల మీకు డబ్ల్యూ అనేది క్లియర్గా కనపడుతుంది. అదే F4 యాన్ చేస్తే మీకు ఆ వైర్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే ఫైన్. ఇదొక సెకండ్ ఎగ్జాంపుల్. ఇన్ కేస్ మీకు ఫోటోషాప్ నుండి కానీ, సే ఫోటోషాప్లో ఒక ఆబ్జెక్ట్ కావాలి, నేను ఫోటోషాప్ నుండి ఒక ఆబ్జెక్ట్ని కూడా మనం మ్యాక్స్కి తీసుకురావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోటోషాప్లో ఇక్కడ వెబ్ అనే ఒక సైజులో ఈ కస్టమ్ షేప్స్లో మీకు నచ్చిన ఎనీ షేప్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ తీసుకుంటున్నాను నేను. కానీ డ్రా చేసేటప్పుడు మాత్రం మీరు పాత్ అనే మోడ్లోనే డ్రా చేయాలి. దీన్ని నేను ఫైల్లో ఎక్స్పోర్ట్ పాత్ టు ఇలిస్ట్రేటర్ అనే ఫార్మాట్లో సేవ్ చేయాలి. డెస్క్టాప్లో నేను ఇక్కడ మై పాత్ అంటాను, సేవ్ చేశాను. ఇప్పుడు నేను 3D Maxలోకి ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్లో ఇంపోర్ట్ అనే కమాండ్ ద్వారా ఈ ఫోటోషాప్లో క్రియేట్ చేసిన ఈ ఆబ్జెక్ట్ని కూడా నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేయొచ్చు ఇలా. ఇది ఓకే. మరి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ప్లైన్లో ఒక లైన్ తీసుకొని ఇక్కడ ఒక సింపుల్ లైన్ డ్రా చేశాను. ఇదిగోండి, ఈ లైన్కి ఈ పాత్ని మనం అటాచ్ చేయొచ్చు. ఎలా? సో సెలెక్ట్ లైన్, గో టు కాంపౌండ్, లాఫ్ట్, గెట్ షేప్. ఈ షేప్ పైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ హార్ట్ సింబల్ అనేది ఇలా వస్తుంది. ఓకే. సో ఈ 3 డిఫరెంట్ అసైన్మెంట్స్ మనం చూసాం. కానీ లాఫ్ట్లో మనకి చాలా అడిషనల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఈ యొక్క డీఫార్మర్స్ ఉన్నాయి, స్కేలు, ట్విస్ట్, టీటర్, బెవెల్, ఫిట్ అని. ప్లస్ ఈ గెట్ పాత్కి గెట్ షేప్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ కాపీకి మూవ్కి మీకు ఆల్రెడీ మనం చూసాము. అలాగే ఈ సర్ఫేస్ పారామీటర్స్లో కూడా ఈ యొక్క మ్యాపింగ్స్, ఇవన్నీ మిగతా వీడియోలో మనం తెలుసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.